క్వశ్చన్ నెంబర్ 16. 2025 జనవరి 1న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశాలుగా ఏవి చేరినవి? 2025 జనవరి 1న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశాలుగా ఏవి చేరాయి? పాకిస్తాన్, పనామా, సోమాలియా, గ్రీస్, డెన్మార్క్ 5 దేశాలు. ఆప్షన్ 2 చూడండి ఆన్సరు. పాకిస్తాన్, పనామా, సోమాలియా, గ్రీసు, డెన్మార్క్. కావాలంటే మీరు కోడ్ గుర్తుపెట్టుకోవాలి. DGPSP. డెన్మార్కు, గ్రీసు, పాకిస్తాన్, పనామా, సోమాలియా. DGPSP అనమాట. ఓకేనా. భద్రతా మండలిలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 2/3 వంతు చొప్పున సాధారణ సభలోని సభ్యుల చేత వీళ్ళు ఎన్నికవుతారనమాట. 2/3 వంతు మెజార్టీ. సాధారణ సభలో ఎవరైతే సభ్యులు ఉంటారో వారందరూ 2/3 వంతు మెజార్టీతో 2 ఏళ్ల పదవీ కాలానికి ఈ 5 దేశాలను ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. తాత్కాలిక సభ్య దేశాలు 10 ఉంటాయి భద్రతా మండలిలో. మన దేశం 8 సార్లు చేరిందనమాట. తాత్కాలిక సభ్య దేశంగా భారతదేశం 8 సార్లు చేరింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా వచ్చింది కదా కొత్తగా, అది కూడా 8 సార్లు అనమాట. పాకిస్తాన్ కూడా 8 సార్లే, గుర్తుపెట్టుకోవాలి. 2025 జనవరి 1 నుంచి 2026 డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ 5 దేశాలు కూడా తాత్కాలిక సభ్య దేశాలుగా ఉంటాయి. 2 ఏళ్ళకు అనమాట, 2 ఏళ్ల కాలానికి. ఓకేనా. 5 దేశాలు చాలా ఇంపార్టెంట్. నూతన తాత్కాలిక సభ్య దేశాలు ఈ ఏడాది జనవరి 1న రావడం జరిగింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల మేరకు నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా గల భారతదేశంలో టాప్ 15 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో చోటు సంపాదించాయి? చూడండి, జలశక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించిందనమాట నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న జిల్లాల జాబితాను. అందులో టాప్ 5 తీసుకుంటే టాప్ 5లో మన ఆంధ్రప్రదేశ్లోని 3 జిల్లాలు ఉన్నాయి. అవి ఏవి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కనుక ఆన్సర్ సత్యసాయి జిల్లా, పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా. ఓకేనా. సత్యసాయి జిల్లా, పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా. ఆప్షన్ 3 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మరియు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద కేంద్ర ప్రభుత్వం 2021-2022 నుంచి 2025-2026 వరకు పొడిగిస్తూ వాటి అమలుని ఎంత నిధులను కేటాయించింది? చూడండి, 2021-22, 2025-26కు పొడిగించిందనమాట ఈ 2 పథకాలను. దానికి ఎంత కేటాయించింది కేంద్ర ప్రభుత్వం అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ 69,515 కోట్లు. 69,515 కోట్లు. చాలా ఇంపార్టెంట్ పథకాలు 2 కూడా. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, మరొకటి వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అన్నమాట. ఈ రెండింటి యొక్క గడువును ఇంకొక సంవత్సరం పొడిగించడం జరిగింది. ఇదివరకు 2024, 2025 వరకు ఉండేదన్నమాట. ఇప్పుడు 2025-2026కు పొడిగించడం జరిగింది. దానికి ఎంత నిధులు కేటాయించారంటే 69,515 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. 2025 జనవరి 1న బురకాపై నిషేధం విధించిన దేశం ఏంది? బురకాపై నిషేధం విధించిన దేశం స్విట్జర్లాండ్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి. స్విట్జర్లాండ్ దేశంలో బురకాపై ఎప్పుడు నిషేధం విధించారు? 2025 జనవరి 1న అమల్లోకి వచ్చిందనమాట. ఎవరు కూడా అక్కడ ఇంకా బురకాలు వేసుకోవడానికి లేదనమాట. ఒకవేళ వారి యొక్క రూల్స్కి అతిక్రమిస్తే కనుక 1000 స్విస్ ఫ్రాంకులు జరిమానాగా కట్టాల్సి ఉంటుందంట. 1000 స్విస్ ఫ్రాంకులు. 1000 స్విస్ ఫ్రాంకులు అంటే మన రూపాయల్లో 98,000 అనమాట. 98,000. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. కేంద్ర హోంశాఖ తాజా వివరాల మేరకు భారతదేశంలో అత్యంత పొడవైన తీర్రే కలిగిన వరుస 4 రాష్ట్రాలు ఏవి? చూడండి, ఇటీవల మన కేంద్ర హోంశాఖ కొత్తగా మన భారతదేశ తీర్రేఖ పొడవులను వెల్లడించిందనమాట. అందులో టాప్ 4 స్టేట్స్ ఏవంటి కనుక ఫస్ట్ గుజరాత్, 2 తమిళనాడు, 3 ఆంధ్రప్రదేశ్, 4 మహారాష్ట్ర. ఇదివరకు మనకు ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉండేది, ఇప్పుడు 3వ స్థానానికి వెళ్ళిపోయింది. ఆ 2వ స్థానాన్ని భర్తీ చేసింది ఏదంటే తమిళనాడు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. కాబట్టి ఆప్షన్ 3 తీసుకోవాలి. ఆప్షన్ 3 అనమాట. ఓకేనా. గుజరాత్ తీర్రేఖ పొడవు ఎంత అంటే కనుక 2,340 కిలోమీటర్లు. తమిళనాడు తీర్రేఖ పొడవు 1,068 కిలోమీటర్లు, 1,068 కిలోమీటర్లు అనమాట. ఆంధ్రప్రదేశ్ తీర్రేఖ పొడవు 1,053 కిలోమీటర్లు, 1,053 కిలోమీటర్లు. మహారాష్ట్ర తీర్రేఖ పొడవు 877 కిలోమీటర్లు అనమాట. ఇది కొత్త పొడవు అనమాట. తీర్రేఖ పొడవులు కొత్తవి అనమాట, ఇవన్నీ నూతనంగా వెల్లడించినవి అనమాట. కాబట్టి నోట్ చేసుకొని టాప్ 4 స్టేట్స్ వాటి యొక్క పొడవులు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. కేంద్ర హోంశాఖ తాజా వివరాల ప్రకారం భారతదేశంలో అతి తక్కువ తీర్రేఖ కలిగిన రాష్ట్రం గోవా కాగా, గోవా తీర్రేఖ పొడవు ఎంత? గోవా తీర్రేఖ పొడవు ఇప్పుడు ప్రజెంట్ ఎంత అంటే కనుక కొత్త లిస్టు ప్రకారం 193 కిలోమీటర్లు. ఆప్షన్ 2 ఆన్సర్
193 కిలోమీటర్లు అనమాట. ఇదివరకు 101 ఉండింది. 101 కిలోమీటర్లు ఉండిందనమాట గతంలో. ఇప్పుడు 193 కిలోమీటర్లు అనమాట పెరిగింది. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 22. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగినటువంటి సంతోష్ ట్రోఫీ 2024-25కు గాను 33వసారి టైటిల్‌ను దక్కించుకున్న జట్టేది? చూడండి, 33వసారి సంతోష్ ట్రోఫీ టైటిల్‌ను దక్కించుకున్న జట్టు బెంగాల్ జట్టు అనమాట. బెంగాల్ జట్టు ఇక్కడ ఆన్సర్. ఆప్షన్ 1 ఆన్సర్ బెంగాల్ జట్టు. రన్నర్ వచ్చేసి కేరళ జట్టు అనమాట. రన్నర్ వచ్చేసి కేరళ జట్టు. ఇది హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఫైనల్ మ్యాచ్ జరిగిందనమాట. సంతోష్ ట్రోఫీ అంటే ఫుట్బాల్ క్రీడకు చెందినది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బెంగాల్ జట్టు గెలిచింది. 33వ టైటిల్ అనమాట బెంగాల్ జట్టుకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి హిందీ దినపత్రిక దైనిక్ జాగరణలో జర్నలిస్టుగా చేసినటువంటి ప్రముఖ కార్టూనిస్ట్ హరిశ్చంద్ర చంద్ర శుక్లా మరణించారు. అయితే హరిశ్చంద్ర యొక్క కార్టూన్లకు ఏమని పేరు? చూడండి, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి అనమాట ఈ గొప్ప ప్రముఖ కార్టూనిస్టు. ఆయన పేరే హరిశ్చంద్ర శుక్లా. ఈ హరిశ్చంద్ర శుక్లా హిందీ దినపత్రిక జాగరణలో కూడా పనిచేశాడు అనమాట. దైనిక్ జాగరణ్ చాలా ఇంపార్టెంట్ పత్రిక, అందులో పనిచేశాడు. ఆయన కార్టూన్లు చాలా వ్యంగ్యంగా ఉంటాయన్నమాట. అందుకనే ఎంతో రాజకీయంగా కూడా వ్యంగ్యంగా వేసేవాడు అనమాట. కాబట్టి ఆయనకు మంచి పేరు అనమాట. ఆయన కార్టూన్లకు ఒక పేరు కూడా ఉంది, అదే కాక్ అనమాట. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 కాక్. కాక్ అనమాట. కాక్ అని గుర్తుపెట్టుకోవాలి, కాక్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో మరియు ప్రైవేట్ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకి 15,000 రూపాయలు అందించే ఏ పథకం ఆమోదం తెలిపింది? చూడండి, ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఒక పథకానికి ఆమోదం తెలిపిందనమాట. అదే ఓకేనా. ఆన్సర్ తల్లికి వందనం. ఆప్షన్ 3 అనమాట, తల్లికి వందనం. తల్లికి వందనం పథకం అనేటువంటిది ఇంతకుముందు అమ్మఒడి అనమాట. ఈ అమ్మఒడిని ఇప్పుడు తల్లికి వందనం అనే పేరు మార్చడం జరిగింది ప్రజెంట్ గవర్నమెంట్. దానికి సంబంధించి ప్రతి ఏటా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మరియు ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 15,000 రూపాయలు ఏటా అందిస్తారనమాట. ఇది వరకు కుటుంబానికి ఒకరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇక్కడ మాత్రం చదివే ప్రతి విద్యార్థి కూడా 15,000 రూపాయలు అందిస్తారనమాట ప్రజెంట్ తల్లికి వందనం ప్రకారం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. భారతదేశంలో 2001 నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపినది. అయితే ఈ 120 ఏళ్ల ఉష్ణోగ్రతల సగటు కన్నా 2024లో 124 ఏళ్ల ఉష్ణోగ్రతల కన్నా 2024లో ఎంత డిగ్రీల సెల్సియస్ అత్యధికంగా నమోదైనది అని అడుగుతున్నాడు. చూడండి, 1901 నుంచి 2024 వరకు చూస్తే కనుక మొత్తం అన్ని సంవత్సరాల ఉష్ణోగ్రతల సగటు కన్నా 0.90 డిగ్రీల శాతం అధికమంట. గుర్తుపెట్టుకోవాలి, 0.90 డిగ్రీల సెల్సియస్ అధికం. ఆప్షన్ 2 ఆన్సర్ అనమాట. 0.90 డిగ్రీల సెల్సియస్ అత్యంత వేడి సంవత్సరం 2024 అనమాట, గత ఏడాది. గుర్తుపెట్టుకోవాలి. ఎవరు వెల్లడించారు ఈ విషయాన్ని? ఐఎండీ వాళ్ళు. ఓకేనా. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, వాతావరణ విభాగం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 26. 2025 జనవరి 2వ తారీఖున 35వ పుస్తక మహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రారంభించారు? చూడండి, జనవరి 2వ తారీఖున ప్రతి ఏటా జరుగుతుందన్నమాట విజయవాడలో. ఈసారి జరిగేటువంటి పుస్తక మహోత్సవం 35వది. దీన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించడం జరిగిందనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, 2వ తేదీ నుంచి ప్రారంభించబడింది. ఎక్కడ? విజయవాడలో. ప్రతి ఏటా విజయవాడలోనే జరుగుతుంది. ఇప్పుడు జరిగినది 35వది అనమాట, గుర్తుంచుకోవాలి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 27. భద్రతా మండలిలో 2020 జనవరి 1న ఇటీవల చేరిన 5 తాత్కాలిక సభ్యదేశాలు ఎన్నేళ్ల పదవీ కాలానికి ఎన్నికయ్యాయి? చూడండి, తాత్కాలిక సభ్యదేశాలన్నీ కూడా 2 ఏళ్ల పదవీ కాలానికి ఎన్నికవుతాయి అన్నమాట. శాశ్వత దేశాలు కూడా ఉంటాయి. మొత్తం 15 ఉంటాయి భద్రతా మండలిలో దేశాలు. అందులో 5 శాశ్వత దేశాలు ఉంటాయి, 10 తాత్కాలిక దేశాలు ఉంటాయి. శాశ్వత దేశాలు ఏవంటే అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యాలు మాత్రమే శాశ్వత దేశాలు అనమాట. మిగతావన్నీ తాత్కాలిక దేశాలుగా 10 ఉంటాయి. అవి 2 ఏళ్ళకు ఒకసారి సాధారణ సభలోని సభ్యుల చేత 2/3 వంతు మెజార్టీతో ఎన్నికవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఆన్సర్ 2 సంవత్సరాలు అనమాట. 27. 28 చూద్దాం. 2024-25 సంవత్సరానికి గాను ధ్యాన్ చంద్ ఖేల్రత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి ప్రకటించింది? కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి ప్రకటించింది మేజర్ ధ్యాన్ చంద్ పురస్కారాలు అంటే కనుక 4గురికి ప్రకటించింది. ఆ 4 చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేష్, షూటర్ మను బాకర్, పారాషూటర్ ఓకేనా మను బాకరు, అదేవిధంగా హాకీ ప్లేయరు హర్మన్ ప్రీత్ సింగ్ అనమాట. పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్. దుమ్మరాజు గుకేషు, మను బాకరు, ఓకేనా, ప్రవీణ్ కుమారు, హర్మన్ ప్రీత్ సింగ్. ఈ 4గురికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న పురస్కారాలు అందించడం జరిగింది భారత ప్రభుత్వం, గుర్తుంచుకోవాలి. ఓకే, రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ 4 కూడా అవార్డులను అందుకుంటారన్నమాట. దేశంలో అత్యంత గొప్ప క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న. ఇదివరకు దీన్ని రాజీవ్ ఖేల్రత్న అని పిలిచేవారు అనమాట.
2021 నుంచి దాన్ని ధ్యాన్ చంద్ ఖేల్రత్నగా మార్చారు. నగదు బహుమతి 25 లక్షల రూపాయలనమాట. ఎంత? 25 లక్షలని గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ప్రారంభించారు మేజర్ ధ్యాన్ చంద్ రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డులనంటే 1992లోనే ప్రారంభించారనమాట. అప్పుడు విశ్వనాథ్ ఆనంద్ ఫస్ట్ గ్రహీత అనమాట. తొలి మహిళగా కర్ణం మల్లీశ్వరి తీసుకుంటుంది. కానీ చెస్ ప్లేయర్ విశ్వనాథ్ ఆనంద్ తొలి గ్రహీత. వెయిట్ లిఫ్టరు కర్ణం మల్లీశ్వరి వచ్చేసి ఆమె తొలి మహిళా గ్రహీత అనమాట, గుర్తుపెట్టుకోవాలి. క్రికెట్ ప్లేయర్లకు కూడా ఇచ్చారు. ఒక 5 మంది ఉన్నారనమాట. సచిన్ టెండూల్కరు, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మితాలి రాజులకు కూడా మేజర్ ధ్యాన్ చంద్ అవార్డులు గతంలో రావడం జరిగింది. అంటే అప్పుడు రాజీవ్ ఖేల్రత్న అనేవాళ్ళు అనమాట. ఓవరాల్గా ఖేల్రత్న పురస్కారాలు ఇప్పటి వరకు 2 సార్లు మార్చారు పేర్లు. ఒకసారి వచ్చేసి ఫస్ట్ అది రాజీవ్ ఖేల్రత్నగా పిలువబడేది. ఇప్పుడు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్నగా పిలువబడుతున్నాయి. అది గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 29 క్వశ్చన్ నెంబర్ 29 చూద్దాం. క్రీడాకారుల కండర క్షయాన్ని లెక్కించే రక్త పరీక్షను ఏ దేశ శాస్త్రవేత్తలు కనిపెట్టారు? చూడు, క్రీడాకారుల కండర క్షయాన్ని లెక్కించే రక్త పరీక్షను కనిపెట్టిన శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అనమాట. లాస్ట్ క్వశ్చన్ 30వ క్వశ్చన్ అనమాట. 2025 జనవరి 1 నుంచి ఏ చట్టం అమల్లోకి వచ్చినది? 2025 జనవరి 1 నుంచి ఏ చట్టం అమల్లోకి వచ్చిందంటే వాయుయాన్ విధేయక చట్టం. థర్డ్ ఆప్షన్ అనమాట కరెక్ట్ ఆన్సర్. విమానయానానికి సంబంధించి వాయుయాన్ విధేయక చట్టం. విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అనమాట, గుర్తుంచుకోవాలి. ఇవి ఇవాల్టి ఒక 15 క్వశ్చన్స్. రోజు ఒక 15 క్వశ్చన్ చేస్తూ వస్తున్నాము. ఈరోజు 16వ క్వశ్చన్ నుంచి 30వ క్వశ్చన్ వరకు కరెంట్ అఫైర్స్ అనమాట. రేపు 31 నుంచి 31 to 45 క్వశ్చన్స్ చూద్దాం. డైలీ కూడా ఫాలో అవుతురండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు కనుక లైక్ చేస్తే కనుక మాకు అర్థమవుతుంది ఇలాంటివి చేయాలన్నా వద్దా అని. మీరు లైక్ చేస్తే కనుక మీకు ఇష్టం కాబట్టి మేము ఖచ్చితంగా చేస్తూ వస్తామన్నమాట. కాబట్టి లైక్ చేయాలి, సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. ఓకేనా. అందరు లైక్ చేయండి ప్లీజ్, అందరు లైక్ చేయాలి.